काम कोसा भी हो, छोटा या बड़ा नहीं होता, लेकिन इज़्ज़त का काम होना चाहिए। रजनी, आप क्या काम करती हैं? आपका बिजनेस क्या है? प्रेजेंट मैडम फ्లవర్ వర్క్. ये काम आपने किस वजह से शुरू किया? मतलब शुरू करने के टाइम पे क्या हो रहा था? ఫ్లవర్ వర్క్ లాక్డౌన్ లో వర్క్స్ ఏం లేవు మేడం. నాకు ఈ వర్క్ వచ్చు, అందుకనే అంటే ఈ వర్క్ మీద ఎక్కువ డబ్బులు రావు, 100-200 తప్ప ఎక్కువ రావు. లాక్డౌన్ లో అసలు వర్క్ ఏమీ లేవు, ఇంట్లో కూర్చోవడం తప్ప మనం ఎక్కడికి వెళ్ళినా వర్క్ ఏం లేదు. కనీసం పాల ప్యాకెట్ కన్నా కూరగాయల కన్నా వస్తాయి అని నేను ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారాగా ఈ వర్క్ తీసుకొని ఇంట్లోనే స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. लॉकडाउन के समय कुछ काम नहीं था, इसलिए मैंने ये वर्क शुरू किया, क्योंकि मुझे थोड़ा बहुत इसके बारे में पता है। और इस वर्क से ज्यादा तो पैसा नहीं आता, लेकिन थोड़ा बहुत 100 या 200 तो आते हैं। उससे तो कुछ ना कुछ तो घर की यानी कि सब्जी वगैरह तो मैं भरपाई कर पाऊंगी, इस वजह से इस काम को शुरू किया। और ये काम शुरू करने में क्या मुश्किलें आई और इन्होंने कैसे सामना किया? ఇబ్బందులు ఎదురైన ఇబ్బందులు అంటే ఇప్పుడు లాక్డౌన్ లో ఇక్కడ వాళ్ళు ఇచ్చేది 100, నేను ఇక్కడ నుంచి అవి కుట్టుకొని అవి పెద్ద పెద్ద మూటలు అవి తీసుకొని వాళ్ళకి అప్ చెప్పాలంటే నేను మళ్ళీ ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన 100 లో 20 రూపీస్ ఆటోకే వెళ్ళిపోతాయి. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆటోలు అందక, ఆటో ఆ మూట చూస్తే కిరాయి అని అనేవాళ్ళు, కిరాయి ఇస్తే నాకు వచ్చేది కొంచెమే కదా, నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొనేదాన్ని ఆటోల వల్ల, ఆ ఫ్లవర్స్ వల్ల. దాని వల్ల మళ్ళీ టైం కప్ చెప్పాలి, టైం కప్ చెప్పకపోతే 2-3 రోజుల వరకు ఆపేసేది. वो बता रही है कि जो फ्लावर उसने कंप्लीट किया फ्लावर वर्क, उसको बोरियों में डाल के ले आकर देना था ना। लॉकडाउन के समय ट्रांसपोर्ट सीधा नहीं था, इसलिए इसने बहुत ही दिक्कतें फेस की। जैसे कि ऑटो नहीं मिलता था, अगर मिला भी तो किराया मांगता था, यानी कि भाड़ा, सर्विस नहीं भाड़ा मांगता था, इसलिए उसको बहुत ही दिक्कतें फेस की, यानी कि ट्रांसपोर्ट में। अगर वो टाइम पे उसे नहीं पहुंचाती तो 2-3 दिन के काम रोक देती। ये जो इतना स्टिग्मा ये सबके साथ जुड़ा हुआ है, बाकी महिलाओं से जो इसी तरह की दूसरी कठिनाइयों का भी सामना कर रही हैं, उनसे गुजर रही है, उनके लिए रजनी जी आपको क्या कहना है? मतलब समाज में बदलाव की तो बहुत जरूरत है, बट ऐसी बहुत सारी बातें हैं जिनको अभी भी ये मुश्किलों का सामना करना पड़ता है। तो क्या लगता है आपको, क्या बदलना चाहिए? మార్పు అంటే మేడం, ఇప్పుడు ఈ వర్క్ చేసుకుంటేనేమో సగం ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, చేసుకోకపోతే సగం ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. చేసుకోకపోతే మనీ ప్రాబ్లం, అప్పులు వాళ్ళు అసలు వాళ్ళనే మాటలు, టార్చర్స్. కేవలం అమ్మాయికి అప్పు ఇచ్చారంటే అమ్మాయి వృత్తిలో ఉండబట్టే అమ్మాయి ఏదన్నా చేసి అప్పు కట్టిద్దన్న ఒక కాంప్రమేషన్ వాళ్ళకు ఉంటది, కాబట్టి అమ్మాయి గురించి తెలుసుకున్న వాళ్ళు అప్పిస్తారు. మెయిన్ అప్పు తెచ్చకపోతే మీరు బిజినెస్ చేసన్నా అప్పు కట్టండి అని చెప్పి టార్చర్ చేస్తారు. అప్పు కూడా కట్టాలి, అప్పు ఇదొకటి. అప్పు చేయకపోతే అదో ప్రాబ్లం, అప్పు చేస్తేనేమో ఇదో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి బతకాలని అమ్మాయి ఆశపడుతుంది, ఈ వృత్తిలో ఉండాలని అమ్మాయి ఆశపడుతుంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల భర్తకు తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది, అట్లా భర్త నచ్చ చెప్పుకొని వెళ్ళేవాళ్ళు, తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది బిడ్డలు పోషించుకోవడానికి అప్పులు తెచ్చడానికి అలా వెళ్ళి ఇప్పుడు ఎక్కడైనా దొరికితే వాళ్ళు అదొక రకంగా హింసించి, అదొక రకం టార్చర్ చేసి పేపర్లో మీడియాల ముందుకు వేసి అమ్మాయిని అదొక రకంగా టార్చర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అమ్మాయిని హోమ్లో వేసినప్పుడు ఫ్యామిలీకి దూరం అయిపోయి అనేక రకాలమైన టార్చర్ అమ్మాయి అనుభవిస్తుంది. ఆ అమ్మాయి వృత్తిలోంచి బయటపడి హ్యాపీగా గౌరవంగా బ్రతకాలి, ఒక సమాజంలో ఒక గౌరవం అనేది అమ్మాయికి ఉండాలి, ఉద్యోగం చేసుకోనన్నా ఏదో ఒక రకంగా అమ్మాయికి అంటే ఎట్లాగైనా సరే ఫ్యామిలీని పోషించుకోవాలన్న అమ్మాయి పట్టుదల ఉంటుంది. కాబట్టి అమ్మాయి ఉద్యోగం అనేది ఇస్తే, లేకపోతే అమ్మాయికి ఏదన్నా లోన్ పరంగా కానీ అమ్మాయి అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడేలా వాళ్ళే దగ్గరుండి, ఇదిగో మేము ఇది చేసాము, ఈ అమ్మాయి ఇలా స్థిరపడింది, ఈ అమ్మాయి ఇలా బాగుపడింది అని ఉంటే, అట్లా అన్నా బాగుపడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అలా కూడా పడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు. నేనేం చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు వాళ్ళు వృత్తిలో బయటికి రావాలంటే
ఇలా చేయకూడదమ్మా అని నేను చెప్తాను. కానీ వాళ్ళు వినరు కదా. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. మనం చెప్పం కానీ సహాయం చేయగలిగితే చేయమని అడుగుతారు కానీ మేము ఇంట్లోంచి రాము అని చెప్పి మనకు ఖచ్చితంగా మాట అయితే ఇవ్వరు. మేమైతే ఇందులో ఉండకూడదు, నెక్స్ట్ जनरेशन కూడా ఇలా అవ్వకూడదు. रजनी कह रही है हम लोगों को तो सिग्मा डिस्क्रिमिनेशन का बहुत ज्यादा रहता है, लेकिन वो यानी कि मैं इससे पहले तो बहुत इससे थी, लेकिन हमारे एनजीओ में आने के बाद मुझको अब थोड़ा थोड़ा आत्मविश्वास यानी कि अपने आप पे भरोसा आ रहा है। मैं कुछ तो कर सकती हूँ अपने लिए, लेकिन आपको हम जैसे औरतों को भी हम लोग इकट्ठा करके उसके बारे में सोच के हम लोग सबका प्रॉब्लम और सोल्यूशन एक ही है कि अल्टरनेटिव लाइवलीहुड। यानी कि हम लोगों को पहला काम चाहिए, वो भी इज्जत वाला काम। ये काम नहीं कि यानी कि हम लोग जो कर रहे हैं ये भी नहीं, हम लोग को इज्जत वाला काम चाहिए। उससे समाज में इज्जत बढ़ती है और हमारे घर की आमदनी भी होती है और हम लोग इंडिविजुअलिटी भी होती है, इंडिपेंडेंट भी हो सकते हैं अपने। मैं यही बोल रही हूँ, हर कोई भी हो अपने आप को छोटा मत समझने के और वो खुद को बाहर लाने के लिए कोशिश करे। आप जो कर रही हैं उससे सबको ये समझ भी आ रहा है कि कैसे जो भी कुछ हुआ वो बहुत गलत हुआ, उसके लिए जस्टिस मिलना बहुत जरूरी है। वो तो उसकी कोई दो राय नहीं है। और उसके बाद में आप जिस तरीके से खुद आमदनी खुद अपना उद्योग करने की कोशिश कर रही हैं वो बहुत ही प्रशंसा की बात है। तो ये आप उनको प्लीज बताना कि ये बहुत कमाल है जो वो कर रही हैं। మేడం గారు ఏమంటున్నారంటే నువ్వు నీ కాళ్ళ మీద నిలబడడానికి ఏ చిన్న పని అయినా కూడా సిగ్గుపడకుండా చేస్తున్నావు చూసావా, అది చాలా మంచి పని. అలాగే అందరూ చేస్తే చాలా బాగుంటుంది. చిన్న పని పెద్ద పని అని కాకుండా అన్ని పనులు చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఏ వర్క్ అయినా సరే కష్టపడి అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడితే చాలా గౌరవంగా ఉంటది కదా. అదే 10 మందిలో ఇలా అవమానం పడతా ఫ్యామిలీకి దూరం అయిపోయి పిల్లలకు దూరం అయిపోయి మానసికంగా ఇప్పుడు నేనే ఉన్నాను. ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురయ్యింది. నేను ఇట్లాంటివి ఎదుర్కొని స్లీపింగ్ టాబ్లెట్లకు అలవాటు పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయి దానివల్ల నేను కోలుకోవడానికి అప్పులు చేసేసి అప్పులు తీర్చలేక మానసికంగా ఆలోచిస్తూ అలాంటి టైంలో విముక్తి నాకు పరిచయం అయింది. విముక్తి వల్ల నేను ఇప్పుడు ఈ స్థితిలో ఐడి వేసుకొని వెళ్ళి ఎక్కడికైనా మాట్లాడగలిగి ఒక గౌరవంగా ధైర్యంగా ఉండడానికి విముక్తి నాకు సపోర్ట్ గా ఉంది. అట్లాగే ఏ చిన్న వర్క్ అయినా చేసుకుంటూ ఇప్పుడు నేను చిన్న వర్క్ చేసుకుంటూ విముక్తిలో అందరినీ గ్యాదర్ చేసుకుంటూ న్యూ కలెక్టివ్స్ ని అందరినీ వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళ పిల్లలకి అందరికి ప్రతి ఏరియాకి వెళ్ళి ఇట్లా మేము గ్రూప్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ డోక్రా గ్రూప్స్ అవన్నీ చేసుకోవడం, వాళ్ళకి బెనిఫిట్ చెప్పడం అవన్నీ విముక్తి వల్ల నేను నేర్చుకున్నాను. అట్లా గౌరవంగా ఉండాలి, ఏ చిన్న వర్క్ అయినా కష్టపడి బతకాలని నేను అనుకుంటున్నాను. मैम वो बता रही है कि काम कोसा भी हो, छोटा या बड़ा नहीं होता, लेकिन इज्जत का काम होना चाहिए और हम लोग खुद से अपनी मर्जी से काम करना चाहिए। और जैसे कि हम जैसे लोगों को तो बहुत सारा स्टिग्मा होता है, जैसे कि मैं भी एडिक्ट हो गई थी स्लीपिंग थी मर जाने के लिए, सुसाइड करने के लिए। हमारे विमुक्ति की तरफ से हम सब लोगों को यही बताते हैं, आप लोगों को अभी तो आपका तो हो गया, लेकिन अभी भी आप कुछ काम कर सके तो अपने बच्चों को उस रास्ते से जाने के लिए हम लोग बचा सकते हैं। लेकिन हम लोग ही उस रास्ते में है तो अपने बच्चों को कैसे बचा सकते हैं, इसके बारे में हम लोग अवेयरनेस दे रहे हैं। और जैसे कि वल्नरेबल एरियाज है यानी कि कम्युनिटी वल्नरेबल एरियाज लाइक ब्रोथल हाउसेस, उस एरिया में हम लोग उनके बच्चों को भी अवेयरनेस दे रहे हैं कि व्हाट इज एंटी ट्रैफिकिंग और इसके वजह से कैसे कैसे प्रॉब्लम्स होते हैं, इनके बारे में हम लोग अवेयरनेस दे रहे हैं। क्या ऐसा कुछ है जो हम कर सकते हैं या बाकी महिलाएं याद रख सकती हैं? बिकॉज जो ये बोल रही है वो बहुत बड़ी बात है कि महिलाएं करना चाहती हैं बट उनको अवसर नहीं मिलता। अवसर मिलता है तो भी उसके साथ में शेम होता है या लोग ताना मारते हैं, बात बंद कर देते हैं, उसके बाद भी काम करते रहना पड़ता है। तो उसके बाद भी ये कर रही है, लेकिन बाकी लोगों को याद करने के लिए, बाकी लोगों के साथ में काम करने के लिए किस तरह से हम इसको और आगे बढ़ाएं? నేను చాలా ఎదుర్కొన్నాను మేడం. షాపుల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది చీప్ గా మాట్లాడడం, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినమంటాం, అసహ్యంగా మాట్లాడడం, అలా చేసినప్పుడు పని మానేయలేను. ఎందుకంటే ఇంట్లో సమస్యల వల్ల పని మానేయలేము. కాబట్టి అవన్నీ ఎదుర్కొని వీళ్ళు ఇంతే అనుకొని వదిలేసుకొని పనికి వెళ్ళేదన్నమాట. అలాంటివి ఎదుర్కొన్నాను నేను. అలాంటి టైంలో మనము
పని మానేసేది కన్నా వాళ్ళని ఎదుర్కొని వర్క్ చేస్తేనే మనం ఎక్కడైనా నిలబడతాం మేడం. ఇక్కడంటే ఇప్పుడు వీళ్ళు అన్నారు మానేస్తాం, అలా అన్ని చోట్ల ఉంటారు. అలా అని మనం వర్క్ వదిలేసుకోలేం కదా, అలాంటి వాళ్ళని వదిలేసుకోవడమే బెటర్. मैम वो बता रही है कि कहाँ भी कोई भी काम करने जाए तो हम लोगों को ही नहीं, हर किसी को भी उस चीज की बातें तो सुनना ही पड़ता है, लेकिन हम लोगों को बहुत ज्यादा होती है। लेकिन वो लोग उस चीज की बात कर रहे हैं, ताना मार रहे हैं, समझ के हम लोग बाहर नहीं आ सकते। अगर आएंगे तो हमें है कुछ काम नहीं मिलेगा। जो काम मिला है उसमें ही हम लोग उन तानों को इनकी खारिज करके हम अपना काम कर सके, तो ही हम अपने आप को बचाव कर पाएंगे। जैसे कि वो लोग बोलने की बात नहीं सुनने पर हमारे काम हमें अपने खुद करने पर हमारी बचाव भी कर पाएंगे और उनकी बचाव हर एक को भी ऐसा ही करना चाहिए। नहीं, ये बहुत बहुत बड़ी बात है और ये हम सबको सीखना चाहिए, क्योंकि ये मैं कहना चाहती हूँ कि ये बहुत ज़रूरी है। जब रजनी जैसी महिलाएं बहुत मेहनत कर रही हैं, कोशिश कर रही कि उनके बच्चे सेफ रहें, अपने पैरों पर वो खुद खड़े रहे, खुद अपना उद्योग शुरू करें या काम करें, लेकिन इस मेहनत में और इस काम में बहुत इम्पोर्टेंट है कि हम सोसाइटी, हम जो इनको देते हैं, नौकरियां देते हैं या नौकरियां नहीं देते हैं, हमारी इसमें बहुत बड़ी जिम्मेदारी होती है। एज अ सोसाइटी हमको रिस्पॉन्ड करना बहुत जरूरी है। इस स्टिग्मा को निकालने का जिम्मेदारी रजनी पर नहीं हो सकता है। इस स्टिग्मा को निकालने के लिए सोसाइटी का रिस्पॉन्सिबिलिटी पहले आता है। तो रजनी तो अपनी मेहनत करती रहेंगी और रजनी जैसी बहुत लाखों करोड़ों महिलाएं हैं जो ये मेहनत कर रही हैं, लेकिन हमारी जिम्मेदारी इसमें हमको निभाना बहुत ज़रूरी है। और आई होप इस कॉन्वर्जेशन से जो भी सुन रहे हैं, जो भी देख रहे हैं, उनको ये सीख ज़रूर मिले कि लोग मेहनत करेंगे और ऐसी महिलाएं बहुत मेहनत करती हैं। और हमारी आई थिंक हर बार जब ऐसा कुछ हम बात सुनते हैं तो हमारी रिस्पॉन्सिबिलिटी हमें याद रखनी चाहिए कि ये उनकी जिम्मेदारी नहीं है, ये हमारी जिम्मेदारी है।